శ్రీనాథ కవి సార్వభౌమై శ్రీ శివరాత్రి మహాత్మ్యం 23వ భాగం 10/3/20. దాదాపు చివరికి వచ్చాం మనం. సుకుమారుడు చచ్చిపోయాడు. అతన్ని తీసుకెళ్ళడానికి శివభటులు వచ్చారు, యమభటులు. వాళ్ళిద్దరూ వాదోపవాదం. కేలుదో ఎత్తి మృక్కెనే పాశుపతులకు శరణార్థియనియనే జంగముల పాలభాగములందు భస్మంబు పూసెనే ఉరుత దారిచే రుద్రాక్షమ అరత దారి శివమంతరముచ్చరించనే జిహ్వాతుదయంతు అరిగిన ఎన్నంగా అభవుడు గుడికి పఠించనే మహాప్రమథ చారిత్రం తరిగినే మృడు పుణ్యతీర్థముల దోషములు బెక్కు చేసే కాని కాల గడు భక్తి ఆవంత కలిగనేని అడ్డపడ ధర్మమవుగాక అనగులార అర్హమే ఈ దురాత్ముల అడ్డుపడగా అన్నారు. యమకింకర్లు అంటున్నారు, పాపరహితులారా, ఇతడు పాశుపతులకు 2 చేతులు ఎత్తి ఎప్పుడైనా నమస్కరించాడయ్యా? జంగమ దేవరుల శరణం అన్నాడా? నొసట విభూతి ఎప్పుడైనా జీవితంలో ధరించాడా? మెడలో రుద్రాక్షమాల వేశాడా? నాలుక చివర శివమంత్రాన్ని ఎప్పుడైనా ఉచ్చరించాడా? ఎప్పుడైనా శివాలయమైనా చూశాడయ్యా? మహాప్రమధుర చరిత్రను పఠించాడా? శివుడి పుణ్యక్షేత్ర యాత్ర చేశాడా? ఎన్ని దోషాలు చేసిన శివభక్తి కొద్దిగా కలిగితే అడ్డపడటం నీకు భావ్యం కాని ఈ దుర్మార్గుడికి అడ్డుపడతారేమిటయ్యా? ఎత్తుగనే గుదించిరి ఇదా ఇందు కళాధర మృత్యులార నీ చెత్త దురాత్మను హరుని చెంతకునుంగుని పోవు వారలి ఎత్తుగో శంకరుండొకని నెవ్వని వేగుని గంతేర పంపెను అబ్బట్టుగా వచ్చినారు తడబాటున వీని మతి భ్రమంబునన్. శివభక్తులారా, ఈ దుర్మార్గుణ్ణి శివుడి దగ్గరికి తీసుకుపోవటానికి ఏం ముఖం పెట్టుకొచ్చారయ్యా? ఈశ్వరుడు ఒకడిని తీసుకురమ్మంటే మీరు మతి చరించి ఇంకొక దౌర్భాగ్యుణ్ణి తీసుకెళ్ళి ఏమిటయ్యా మీ ఆలోచన అని హేతువులు దృష్టాంతంబులు చూపి యమభృత్యు నిరుప్రయిది యవనిసురుడు ఊరకయుండే మృత్యువు ఓర్గల్ప బబుని చేమును పడ్డ పాటుదల్ వరుణ పాశము చేత వ్యజిత చేతస్కుడై సుకుమారుడెంతేని సొరుక్కుజ ఎదురు తోడ తొడంగి ఈశ్వరయముల తారు పెంచిన వారు తడయుటై కాలయాపనముల నిగ్రహము పూని శంభు కింకరులు అప్పుడు అనస్తంభమెసగ ఒడు గరతుతూ అప్పుడేకాంతమును సమధికంబైన సాహసోత్సాహ వృత్తి. యమదూతలు ఆ రకంగా కారణాలు ఉదాహరణలు చూపగా బ్రాహ్మణులంతా కూడా నీరైపోయి శివుడి చేత తాము పూర్వం పడిన భంగపాటులు తలచుకొని మృత్యుదేవత నోరు మెదపకుండా ఉండిపోయి సుకుమారుడు వరుణ పాశ బుద్ధుడై మనసులో బాధపడుతూ దుఃఖిస్తూ తాను పంపినవాడు ఆలస్యం చెయ్యటం చేత శివుడు యముడు ఎదురు చూడదొరిగారు. అప్పుడు శివుడి సేవకులు కోపించి గర్వంతో పెదవి కొలుగుతూ సాహస ఉత్సాహాలతో రహస్య గోష్ఠి నుండి బిత్తరిదండి మాటలిటు ప్రేలదరే యమరాజు సేవకులు చిత్తజవైర్యాజ్ఞ ఒక చీరిక గైకొనుడు. ఉద్ధతిన్ మిత్తిని వారిని గది నిర్భర భూరి భుజాబలంబులన్ మెత్తిరి ఉరికి బాహువులు మోడిచిపట్టి విశాఖ కింకరులు యమధర్మరాజ భటులు
శివుడి ఆజ్ఞను లెక్క తీసుకోకూడదు. తిడుతూ ఇలా వాగుతారా అని శివసేవకులు గర్వంతో మృత్యుదేవత యముణ్ణి భటులు సమీపించి సంపూర్ణం అధికమైన భుజపరాక్రమంతో ముందుకు చేతులు వంచి పట్టి కొట్టారు. కడవనముల బరహరించి అడచిరి లాతముల మెత్తి మొత్తి రహివలయముల పిడికిళ్లను గట్టించిరి తడబడ మృడు భటులు దండధరుల కింకరులను. శివుడి భటులు యమ కింకరులను తడబడేటట్లుగా కడవనలతో లాతాలతో పాప కడియాలతో కొట్టారు, పిడికెళ్లతో గుద్దేశారు. అలా దెబ్బలు తిని యమభటులు శివభటులు ఎదిరించలేక సుకుమారుణ్ణి చుట్టుకొని యమలోకంలో మొగాలు కలవాళ్ళై అతన్ని తీసుకుపోయే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో రుద్రాక్షమాల గురం మీద ధరించినవాడు, అర్ధచంద్రుడి శిరోభూషణంగా ఉన్నవాడు, విభూతి శరీరంలో పూసుకున్నవాడు, త్రినేత్రుడు మహాకాయుడు అయిన నీలలోహితుడైన ప్రమధుడు ప్రళయ సమయ మేఘధ్వని గంభీరమైన ఎలుగుతో ఇలా పడచెనవ్వని కృప బ్రహ్మత్వం విష్ణుండు మహావిష్ణుత్వ విభ్రమం నీరేడు జగము యవ్వాని కుక్షిలో ఒక్కడొక్కంటితో వరజు అంధక భజ జలంధరాది దానవకోటి గ్రాగించే యవ్వాని కంటిమణి ఆమ్నాయ శాఖా సహస్రంబు యవ్వాని నాసికా రంధ్ర నిశ్వాసద ఆ మహాదేవ్ లెంకలమైన మేవు అర్థభర్తయానది నిర్వహింపంగ దళపమం క్షీరికి గైకోగ మదము పే నెత్తుకొని పోయెదరు విప్రు నెరయగట్టి. ఎవడి దయ వల్ల బ్రహ్మత్వాన్ని విష్ణుడు విష్ణుత్వాన్ని పొందారు, ఎవడి కడుపులో 14 లోకాలు ఒకదాంతో ఒకటి ఒరుసుకోకుండా ఉంటున్నాయి, ఎవడి కంటి మంట అంధగా గజాసుర జలంధరాది రాక్షసుల సమూహాలు తపింప చేసిందో, ఎవడి ముక్కు రంధ్రాలు నుంచి బయటకు గడిలే నిట్టూర్పు వేల కొలది వేద శాఖలో ఆ మహాదేవుని భటులమైన మేము స్వామి ఆజ్ఞ నెరవేర్పనంచగా గర్వాతిశయంతో మమ్మల్ని లెక్క చేయకుండా బ్రాహ్మణుని గట్టిగా కట్టి తోసుకొని పోతారా అన్నారు. బుద్ధియ కల్గనే కొనిపోకుడు ధర్మము సూక్ష్మమీయనం అసంబద్ధములైన న్యాయములవంతము వచ్చునేమేం తెంపుమై యుద్ధము సేయజాలకయ ఓ హరిసాహరినంత చెప్పిన నిర్ధర ఈ ధరణీతరామరుని నీరు చలంబున మీకు దక్కునే. యమభటులారా, మీకు బుద్ధి ఉంటే తీసుకెళ్ళండి. ధర్మం చాలా సూక్ష్మమైంది. అలాంటి అసంగత్యాలైన న్యాయాలు పంతం మేము సాహసంతో యుద్ధం చెయ్యగలం. ఇక అహమికతో మేమెంత చెప్పినా పట్టుదలతో మీరు ఈ బ్రాహ్మణ్ణి మాకు ఇవ్వకున్నారు, అతడు మీకు లభిస్తాడా, వదులుతామా అని. ఎంత చెప్పిన వినరేమి ఈకు మాకు హరుని యాజ్ఞయ బలవంతమల్పమెత్తు సాగ నవ్వక మీరు మా కాక జడక ఇద్దరామరు మాకప్పడిచ్చు తప్పు అప్పుడిచ్చు తప్పు. అది కనుక ఎంత చెప్పినా మీరు వింటాల. మీకు మాకు శివుడి ఆజ్ఞ జవదాటరా. ఇది అల్పంగా మీరు మాచే చావక బాధలు పడకుండా మా వల్ల మేము పెట్టే తాపాలతో నశించగా ఈ బ్రాహ్మణుడిని మాకు ఇప్పుడే ఇవ్వడం మంచిది. నాగుని యమదూతలు
భవారాది ప్రమధవర్గము తోడు సేవక ధర్మము తగవు లావు బంతంబు దృఢబలంబు మెరయన్ అని శివభటులు పలకగానే యమభటులు శివుని ప్రమథ గణములతో సేవక ధర్మం, న్యాయం, ధైర్యం, పంతం, అధిక బలం మెరుస్తూ ఉండగా సత్తుము చెరబడుదు కడు నొత్తు మీ చేత నెట్టునందగు మము బుత్తించిన 10 సన్నిధి ఉత్తరమెత్తెత్తు యాజ్ఞ ఉపహతి పొందను. ఎలా మీ చేత సస్తం, మీ చేతుల్లో బంధనాల్లో పడతాం, అంటే జైల్లో పడతాం. చాలా బాధ కూడా మీ వల్ల మేము పొందొచ్చు. ఎలా అయినా ధర్మం కావాలి. మమ్ము పంపిన మా స్వామి ఆజ్ఞ, శివుడి ఆజ్ఞ దెబ్బతినగా అతని దగ్గరికి మేము వెళ్ళి ఏం సమాధానం ఇస్తాం? చర్చించే తోడుడా చంద్రార్ధమౌళి యమరాజు నిజభృత్యుడవున అభవుండిచ్చిన అట్టి అధికారమవుగాది యముడు కూర్చున్న ధర్మాసనం త్రిపురాంతకు సురాంతకు దివ్య దేహము కాదు. వేద స్మృతులు తత్వ విధి తలంప శిష్టరక్షయు దుష్ట శిక్షయు శూలికి ననుమతంబు కాదు. ఆత్మలోన అవకరములెన్నియున్నను ఆచరించే పాపియగు వీని నరక కూపమున దోచి బాధ పెట్టంగవలసి పట్టునందు పంతముయే విడువటంతు యో ప్రమధులారా. ఒరే నాయనలారా, ప్రమధులారా, యముడు శివుడికి సేవకుడవునో కాడో ఆలోచన. యముడు ఆదిష్టించాల్సిన ధర్మపీఠం శివుడికి ఇచ్చిన అధికారమే కదా. తత్వం ఆలోచించి వేదాంతాన్ని శివుని దివ్య దేహం కాదా. శివుడికి శిష్టరక్షణం, దుష్ట శిక్షణం ఆత్మలో అంగీకారమైందే కదా. అతడు ఎన్ని నీచ కార్యాలు చేసి ఉన్నాడు, వాటిని అన్నీ చేశాడు. పాపాత్ముడైనవి నరక కూపంలో బాధించాల్సిన సమయంలో వాడిని వదిలిపెట్టమంటారేమిటయ్యా, న్యాయమా అన్నారు. మిగతా విషయాలు రేపు.